జ్యోతి. రైట్, థ్యాంక్ యూ రాజు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. దోమల నివారణకు ముందస్తు చర్యలకు ఉపక్రమించారు. దోమలు ఎక్కువగా వ్యాప్తి చెందే ప్రాంతాల్లో ఫాగింగ్ ప్రక్రియ చేపట్టారు. దోమల వల్ల డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా, టైఫాయిడ్ లాంటి వ్యాధులు విజృంభించకుండా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడినటువంటి పరిస్థితి. ఇక రానున్న వర్షాకాలం రాబోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే హైదరాబాద్లో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల అయితే భారీ వర్షాలు, కొన్ని చోట్ల కొన్ని సందర్భాల్లో అతి భారీ వర్షాలు కూడా పడుతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. కొన్ని సందర్భాల్లో వడగండ్ల వాన కూడా పడుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఇదే నేపథ్యంలో ఇక రానున్నటువంటిది వర్షాకాలం వస్తున్నటువంటి నేపథ్యంలో, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా కూడా ఇటు డెంగ్యూ కానీ, మలేరియా కానీ, టైఫాయిడ్తో పాటు చికెన్ గున్యా లాంటి వ్యాధులు ఎక్కువగా ప్రబలేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది అయితే గణాంకాలు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రత్యేకించి దేశవ్యాప్తంగా చూసుకుంటే దేశం మొత్తం మీద కూడా తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా కూడా డెంగ్యూ మరణాలు సంభవించినటువంటి పరిస్థితులు గతంలో ఉన్నటువంటి గణాంకాలు చెప్పినటువంటి పరిస్థితి. అయితే గతానికి భిన్నంగా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ అయితే మాత్రం ముందస్తు చర్యలకు ఉపక్రమించారన్నట్లుగానే చెప్పాలి. ఇదే నేపథ్యంలో అన్ని జోన్ల జీహెచ్ఎంసీ అధికారులను కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి. ప్రత్యేకించి ఎంటమాలజీ డిపార్ట్మెంట్ను కూడా అప్రమత్తం చేసినట్లుగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే క్లిష్టమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయో, కొంచెం ఎక్కువగా కూడా చెత్త పెరిగిపోయేటువంటి ప్రాంతాలు, అదేవిధంగా మూసి పరివాహక ప్రాంతాల్లో నివసించేటువంటి నివసించేటువంటి ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో అలాంటి ప్రాంతాల్లో అయితే మాత్రం ఒక పైలట్ ప్రాజెక్టుగా ఫాగింగ్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ప్రత్యేకించి అన్ని జోన్లలో కూడా ఇటు షేర్లింగంపల్లి, కూకట్పల్లి, సికింద్రాబాద్ జోన్లో, అదేవిధంగా ఇటు పూర్తిగా సంబంధించి ఇటు చార్మినార్ జోను, అదేవిధంగా ఖైరతాబాద్ జోన్తో పాటు ఎల్బీ నగర్ జోన్లో కూడా కొన్ని ప్రాంతాల్లో మొత్తంగా ఈ జోన్లలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో అయితే మాత్రం ఇప్పటికే ఫాగింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో కొన్ని చోట్ల అయితే మాత్రం విఎంఎఫ్ యంత్రాల ద్వారా, మరికొన్ని చోట్ల పిఎంఎఫ్ యంత్రాల ద్వారా కూడా ఈ ఫాగింగ్ జరిగేటువంటి ప్రక్రియ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ డెంగ్యూ మరణాలను అరికట్టాలి, అదేవిధంగా ఈ డెంగ్యూ అనేటువంటిది ఎక్కువగా ప్రబలకుండా కూడా వీటిని అడ్డుకట్ట వేయాలి, అందుకనే పరిసరాలను పూర్తి స్థాయిలో పరిశుభ్రంగా ఉంచాలి అనేటువంటిది అయితే మాత్రం జీహెచ్ఎంసీ కమిషనర్ కింద స్థాయి అధికారులందరికీ కూడా సూచనలు చేసినట్టుగా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో అందరూ కూడా మొత్తంగా అన్ని జోన్ల అధికారులు కూడా అప్రమత్తం అవడంతో పాటు వారంతా కూడా ఒక ప్రత్యేకంగా ఒక సూచన చేస్తున్నారు. ఇక రెసిడెన్స్ వెల్ఫేర్స్ అసోసియేషన్కి సంబంధించినటువంటి ఆ కాలనీ వాసులు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి కూడా పూర్తిగా అన్ని రకాలైనటువంటి అపార్ట్మెంట్ వాసులకు కూడా వారు ఒకటే సూచన చేస్తున్నటువంటి పరిస్థితి. తమ పరిసరాలను కేవలం అధికారులు మాత్రమే కాదు, అధికారులు ఖచ్చితంగా ఇటు దానికి సంబంధించినటువంటి పరిశుభ్రత చర్యలు ఏవైతే తీసుకోవాలో అవన్నీ కూడా తీసుకుంటూనే ఉంటారు. కానీ వ్యక్తిగత శుభ్రత కూడా చాలా ముఖ్యమైనటువంటిది. అదేవిధంగా తమ పరిసరాలను తాము పరిశుభ్రంగా ఉంచుకోవాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి అదే విధమైనటువంటి వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రతగా ఉంచుకోవాలి అనేటువంటిది అయితే మాత్రం వారు ఒక సూచన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా చూసుకుంటే డెంగ్యూ మరణాలు అనేటువంటి డెంగ్యూ అత్యధికంగా కూడా నమోదైనటువంటిది తెలంగాణ రాష్ట్రం నుంచే నమోదవటం అనేటువంటిది చాలా ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం. ఇక రానున్నటువంటి రోజుల్లో ఇప్పుడు రాబోయేటువంటి పరిస్థితుల్లో వర్షాకాలం వస్తుంది. వర్షాకాలంలో మళ్ళీ సీజనల్ వ్యాధులు అనేటువంటి ప్రబలేటువంటి అవకాశం ఉంటాయి, దోమల బెడద ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితులన్నీ తలెత్తకుండా ఉండాలంటే ముందస్తు జాగ్రత్తలకే ఉపక్రమించాలి అనేటువంటి దానిలో భాగంగానే కూడా ఈ ముందస్తు చర్యలు తీసుకుంటూ కూడా జీహెచ్ఎంసీ అధికారులు ముందుకు వెళ్తున్నారు అన్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. సీనియర్ వీడియో జర్నలిస్ట్ రహీంతో తేజ 99 టీవీ హైదరాబాద్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.